హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఒక పళ్ళు అయితే చూపిస్తున్నాను, అడవిలో దొరికే పళ్ళు. ఇవి అయితే అత్తి పళ్ళు అంటారు. మీకు ఏ విధంగా ఉన్నది అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా ఈ పళ్ళు అనేది మేము అయితే తింటాము. చాలా బాగుంటుంది. ఆ పళ్ళు అనేది ఈ జూన్ నెలలో అయితే ఎక్కువ దొరుకుద్ది. దీన్ని అత్తిపళ్ళు అంటారు. చూడండి ఒకసారి, ఇది అత్తిపళ్ళు. చూస్తున్నారు కదా, ఇవి వేర్లుగా అయితే కనిపిస్తున్నాయి. కిందకే ఇలా దిగి వస్తాయి అన్నమాట. కొన్ని పండిన పళ్ళు ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, పండినవి. బాగాలేదు ఇది. ఈ పళ్ళు అనేది ఎక్కువ అయితే వేర్ల ద్వారా ఎక్కువ కాస్తాయి. ఇదిగో చూడండి, కిందన ఉన్నాయి. ఇవి అన్నీ పండినవే ఈ పళ్ళు అన్నీ. ఇదిగో వేర్లు ఇలాగ వచ్చి ఇలా ఉంటాయి. చెట్టు ఎక్కాను, ఈ అత్తిపల్లి చెట్టు. ఇవి అయితే మర్రి చెట్టు లాగా కింద మర్రి చెట్లు వేర్లు ఇలాగ వెళ్తాయి. అలాగైతే కిందకి కాయలు కాసి ఉంటాయి. అమ్మా బాబోయ్, కొన్ని పండి ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా పండలేదు. వీడియో కోసం అనేసి ఎక్కాను పైకి. అమ్మా, పశువులు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాయి. పశువుల దగ్గర అయితే వచ్చి ఉన్నాను ఈరోజు, అందుకే పూర్తిగా వీడియో తీయలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అయితే ఈ అత్తిపళ్ళు అనేది ఏ విధంగా ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీకు అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంతే. పళ్ళు అయితే తీసుకున్నాము. ఇవి ఇంటికి తీసుకెళ్దాం, లేకపోతే ఎక్కడైనా ఆకలి వేస్తే తినేదాము. పళ్ళు ఎలా కనిపిస్తున్నాయి, చాలా ఎర్రగా కనిపిస్తున్నాయి. పళ్ళు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తిందాం ఒకటి. పళ్ళు అయితే బాగుంది, తీయగా ఉంది. చూడు, పళ్ళు అయితే చాలా బాగున్నాయి. లోపల అయితే పిక్కలు ఉన్నాయి, చూడండి. జుజు నాకైతే దొరికిన అత్తిపళ్ళు ఇంతే. ఇదైతే చాలా బాగుంటాయి తినడానికి. ఒకసారి తిని చూపిస్తాను. చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఇది చూడు, ఇక్కడ లోపల విత్తనాలు ఉన్నాయి, నువ్వు నాటుకోవచ్చు కూడా. అయితే కొన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే తీసాను, కొన్ని తినేసాను. ఇప్పుడు ఉన్న పళ్ళు అయితే ఇంతే. ఎక్కువ అయితే ఈ జూన్ నెలలో అయితే దొరుకుద్ది ఈ పళ్ళు. చూడండి, ఈ లొకేషన్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. కొండల మధ్య కొన్ని ఊర్లు ఉన్నాయి. ఇదైతే మేము ఉన్న దగ్గర అయితే ఇది ఒరిస్సా ఆంధ్ర బౌండరీ దగ్గర అయితే నిలబడి ఉన్నాము. ఇదిగో